రాబి ఆడుకుందాం. దేనికి నేను అన్నది ప్యాకాడ గురించిరా సచ్చినోడా. నీ బతుకు ఈడు మారాడరా. ఆపరా. ఏంటా నా లవ్ మ్యాటర్ ఏమవుతుందని టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గోల్ ఏంటి? ఐడియా ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఓ బ్యూటిఫుల్ పర్సన్ మనకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు. ఎవడ్రా? తాగడంలో తల తిరిగినోడు, ఊగడంలో ఊరికి మనగాడు, బాగడంలో వాడికి వాడే సాటి. ఒక్క మాటలో చెప్పాలంటే తాగుబోతులకే బ్రాండ్ అంబాసిడర్. ఇది క్వార్టరే కదా. మీతో ఒక మ్యాటర్ మాట్లాడాలి. మీటర్ లేకుండా పవరు, క్వార్టర్ లేకుండా మ్యాటరు ఉండదు తమ్ముడు. బేరర్ ఒక్క పెగ్ అడిగితే 4 పెగ్గులు తెప్పించారంటే మ్యాటర్ అంత పెద్దది కదా. అవును, అదే చెప్పండి బ్రదర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అది అర్థమైంది. అదేం తప్పని బతికించంటే ప్రాబ్లం కానీ తాగించంటే తాగుబోతు రమేష్ కు చాలా ఇది. ఆ బామ్మని పిలిపించండి. జూనియర్ తాగుబోతు రమేష్ చేస్తే తొడగొట్టి పిలిపించండి. నమస్తే నమస్తే. ఈడెవడు తాగునే ఊతాడు. ఓ అర్థమైంది. నువ్వు కొంచెం డిస్టెన్స్ పెట్టేది కలిసిపోతావు. తాయి మొత్తం దిగిపోద్ది. అన్నయ్య ఏంటన్నయ్య ఇది వింతలోకంలో ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? అంటే నేను చెప్తా తమ్ముడు, ఇదంతా స్వర్గం లెక్క. ఇక్కడ ఉన్నోళ్ళందరూ దేవుళ్ళు. వీళ్ళు తాగేది మాత్రం అమృతం అంతే. చూడ్డానికి విషయంలా ఉంది, దీన్ని అమృతం అంటారేంటి? కళ్ళు పోతాయి. ఇవన్నీ దేవుడి రూపాలు. వీళ్ళంతా రాక్షసులు. కరెక్టే, వీళ్ళు రాక్షసులే. తమ్ముడు మంచి హుషారు మీద ఉన్నాడు. నేను విష్ణుమూర్తి, నువ్వు జగన్మోహిని. ఇప్పుడు ఈ అమృతం దేవతలకి వెళ్ళా రాక్షసులకి వెళ్ళా? దేవతలకే కదా. దేవతలకే. కరెక్టే. మరి అలాంటప్పుడు కూడా రాక్షసులు ఎవరు దేవతలు ఎవరు? నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఐడియా బ్రదర్, నేను చెప్పింది తీసుకురా. చూడండి బ్రదర్, ఈ 5 గ్లాసులో అమృతం ఉంది. ఈ ఒక్క గ్లాస్ లో మాత్రమే థమ్స్అప్ ఉంది. ఈ థమ్స్అప్ తాగినోడు దురదృష్టవంతుడు, అంటే రాక్షసులు లెక్క. ఓకే, గ్లాసులు ఇది సమంత, ఇది ఇలియానా, ఇది కత్రినా కైఫ్, ఇది దీపిక పడుకొని. ఇది ఫస్ట్ రౌండ్. అటెన్షన్, ఇది సెకండ్ రౌండ్. ఇది 3వ రౌండ్. 4వ రౌండ్. వామో, అలా పడిపోయారేంటండి? అంటే నీకు ఒక్క గ్లాస్ కూడా అమృతం రాలేదా? మీరు ఎంత గ్లాస్ మార్చినా నేను తాగింది మాత్రం కూల్ డ్రింకే. హౌ? గ్లాసుకి బొట్టు పెట్టానుగా. రాత్రి తాగింది ఇంకా దిగినట్లేదు యాదవలికి. పొద్దునే కాగోలా. ఒరే చెప్పమోహం, సూర్యుడు ఉదయించేప్పుడు పొద్దున అంటారు, ఇలా అస్తమించేటప్పుడు సాయంత్రం అంటారు. చాలు లే లే. సరే గాని మేము ఇక్కడికి ఎలా వచ్చాం? మీరెక్కడొచ్చారు? బార్లో బ్యారర్ మిమ్మల్ని బయటకు నెట్టేస్తే నేనే మిమ్మల్ని ట్రాలీలో పడేసి ఇంటికి తీసుకొచ్చాను. మరి బార్బీలో మీ వాచీలు ఉంగరాలు పోగేసి లెక్కేస్తే మీరే ఇంక వాళ్ళకి బాకీ. దానికోసం స్టాంప్ పేపర్లు రాయించేసి మీ వేలు ముద్ర వేయించేసా. మార్కుంది. అంటే ట్రాలీ డబ్బులు నువ్వే కట్టేసావా? కట్టలేదు, కట్టించాను. ఎవరితో? మీ నలుగురిని రోడ్లు అలా పడుకోబెట్టి అనవసరంగా లారీ కొట్టి పైకపోయారే అని 2 నిమిషాలే ఏడ్చాను. మీ మొహాలకి మంచి కలెక్షన్, ఆ అమౌంట్తోనే ట్రాలీ డబ్బులు కట్టేశాను. నీ అబ్బా, మమ్మల్ని శవాల్లో పడుకోబెట్టి చిల్లరనుకుంటావా? అంతే మరి. తాగి కోమాలకపోతే శవానికి మనిషికి పెద్ద తేడా ఉండదు. చెడపుకురా చెడవు అని ఊరికన అన్నారు. నాలాంటి వాళ్ళ నాశనం లోక వినాశనం. అయ్యో దేవుడా, వీడెక్కడ దొరికాడ్రా నీకు? కర్మరా బాబు.